నిజానికి పరికిణి ఓణీలతో పాటు చీరకట్టుతో పాటు పంజాబీ వరకు కూడా పర్వాలేదండి. అది భారతీయమైన వేషం. పైగా అందులో ఇంకా నన్ను అడిగితే కవరేజ్ ఎక్కువ పంజాబీ డ్రెస్. కానీ ఇప్పుడు కొంచెం ప్రమాదకరమైన వేషం ఏమొచ్చిందంటే జీన్స్ టీషర్ట్ వచ్చింది. మంచిది, ఆధునికత మంచిదే, కానీ ఇంకా అతి తీవ్రం మంచిది కాదు. దీనివల్ల ప్రదర్శన జరిగిపోతుంది. అమ్మాయిలు ఒక్కసారి ఆలోచించండి. మా అమ్మాయిలుగా భావించి చెబుతున్న తండ్రి అని లాంటి వాడు చెప్పాలి కాబట్టి, అందమైనటువంటి అవయవాలు పొందిగ్గా బిగువుగా కనపడుతుంటే కుర్రాడు ఎవడన్నా ఊరుకోగలడండి? అక్కడి నుంచి వాడు కూడా పడ్డాడు, వీడు ఏదో అన్నాడు, ఎందుకు చేయడు? అసలు మనం ఎందుకు ప్రదర్శించాలి? నా హక్కు అంటే ఏం చెబుతారమ్మా? అది వాడి హక్కు. అన్యాయానికి హక్కు ఉంటుందా? మనమేమో శుభ్రంగా అవయవాలు విప్పుకుని ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ, పైగా ఇక్కడ మంచి ఈ ఖాళీలు కనపడేలాగా ఇంకా కటింగులు చేయించుకుని ఇల్లాళ్ళండి, పెళ్ళైన వాళ్ళు, వీళ్ళ దుంపదగా పెళ్ళైన వాళ్ళు, 40 ఏళ్ల వాళ్ళు.